ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు నాతో గౌరవనీయ ఉపాధ్యాయులకు నాతోటి స్నేహితులకు వారి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనములు. నా పేరు భార్గవి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు ఈ సృష్టికి మూలమైన అమ్మ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఒక తల్లి బిడ్డలే. స్త్రీ అనగానే అమ్మతనమే గుర్తుకు వస్తుంది. అమ్మ దైవంతో సమానమని అంటారు, కానీ నేను దీనికి పూర్తిగా నిరాకరిస్తున్నాను. అమ్మే దైవం. ఒక మహిళ తన యొక్క బిడ్డకి తన అతి అయ్యేంత వరకు చావుకు భయపడవద్దు అని, నాకు ఏదైనా జరిగితే నా పిల్లలకు నేను మాత్రమే ఇవ్వగలిసిన ప్రేమ ఎవరు ఇవ్వగలరని ఆలోచిస్తుంది. ఒక మగవాడి జీవితంలో మహిళ పాత్ర చాలా గొప్పదిగా మారాలి. తల్లి, బిడ్డ, భార్య, సోదరి, మీరు అందరూ ఆడవారే కనుక తల్లి జన్మనిస్తుంది, సోదరి సలహాలు ఇస్తుంది, భార్య జీవితాన్ని పంచుకుంటుంది, కూతురు మా నాన్న గొప్పవాడు అని చెప్తుంది. ఆడవారు ఎంతో ధైర్యవంతులు. వీరు దేశం కోసం పోరాడుతున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, దేశం పాలించినటువంటి జయలలిత, రాష్ట్ర ప్రతిష్టను నిలిపిన పివి సింధు, వీరిలాంటి మందరు కేవలం ఉదాహరణలు మాత్రమే. వీరు అందరూ ప్రోత్సాహం లేక ఆగిపోయిన వారు ఇంకెందరో. ధరించని రంగం లేదు. కావున మనం మహిళలను గౌరవిద్దాం. వీరికి జరిగే అత్యాచారాలను నేటి తరంగా అడ్డుగా నిలబడాలి. ఈ సందర్భం మా గురు ఆదిత్య పాఠశాల మేనేజ్మెంట్ కు ధన్యవాదములు.